ఆత్మూరు లక్ష్మణ్ గారు వారితో ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కలగా నిలిచిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్దమైంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ప్రధానికి దిన్సా కూచిపూడి నృత్యాలతో ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా విజయనగరం ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. అల్లూరి సీతారామరాజు ప్రారంభించడానికి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ భారీ బందోబస్తు విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఎంతమందిని వినియోగిస్తున్నారు, ఏ రకంగా ఉంది అన్నది మనం తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రధాని మోడీ సభ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ పండుగ వాతావరణంలో ఉంది. దీన్ని ఏ రకంగా మీరు హ్యాండిల్ చేస్తారు? ఇది దాదాపు పబ్లిక్ దాదాపు 3 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. వస్తున్నారు 3 లక్షల మంది. బస్సెస్ అలాగే కార్లు, 2 వీలర్స్ అన్నీ వస్తున్నాయి. దాదాపు 10,000 వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి దాదాపు 7,000 ఇన్ఫర్మేషన్ మేము మా డీజీ గారు ఇవ్వడం జరిగింది. అలాగే మా రేంజ్ ఐజీ గారు గోపీనాథ్ రెడ్డి గారు, శ్రీకాంత్ గారు ఇన్ఛార్జ్, అలాగే మసూద్ రామరావు గారు ఏడీజీ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో దాదాపు 30 మంది ఐపీఎస్ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్, జూనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ యొక్క విజయనగరం ఏర్పాటవుతున్నటువంటి ప్రారంభోత్సవానికి అందరూ కూడా జిల్లాల నుంచి అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, ఆల్ ర్యాంక్స్ ఆఫీసర్స్ అందరూ కూడా అలాగే మెన్ కూడా రావడం జరిగింది. దీన్ని 8-9 సెక్టార్లుగా చేసుకొని పార్కింగ్, రూట్, బందోబస్తు అలాగే ఏరియా వైజ్ మేము దీన్ని బందోబస్తు చేసుకోవడం జరిగింది. సో ఎక్కడ అవాంఛనీయ సంగతులు జరగకుండా మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే విధంగా ఎవరు చేయకుండా ఉంటే అందరూ కూడా లోపల ప్రారంభోత్సవం ఏర్పాటు చేశాం. అందరూ కూడా ప్రారంభోత్సవాన్ని మోడీ గారిని అందరూ కూడా తిలకించి ప్రారంభోత్సవాన్ని సక్సెస్ఫుల్ గా చేయాలి. ఫైనల్గా ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి చూసి కొన్ని రేపు వైసీపీ వాళ్ళని సభ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. దానికైనా పర్మిషన్ పెట్టారు. బిజీగా ఉన్నాం, అది వెరిఫై చేసి చెప్తున్నాం. లాస్ట్ 1 వీక్ నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే ఉంటాం. ఇక్కడ పర్మిషన్ పెట్టుకుంటే చూసి దాన్ని వెరిఫై చేసి దాన్ని ఇన్స్ట్రక్షన్ చేస్తాం. ఈ చుట్టుపక్కల పార్టీ లీడర్స్ అన్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ అయితే కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని అయితే ఇంకా కొద్దిగా వర్క్ పూర్తి అవ్వలేదు. చేస్తున్నారు. టైం ఉంది, ఇంకా 1-2 days టైం ఉంది. కంటిన్యూస్ ప్రాసెస్. దాదాపు 10,000 వెహికల్స్ అంటే దాదాపు 180 ఇదంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా అంతా కూడా ఎయిర్పోర్ట్ సైడ్ ఉంది. పక్కనంతా ఇక్కడ పొలాలు లేవు, ఓపెన్ ప్లేస్ లేదు. ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ పోలీస్. అయినా కానీ అది జాగ్రత్తగా చేసి థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి. ఈ తాలూకా ఈ భారీ బహిరంగ సభని మోడీ గారి సభ విజయవంతం చేసేందుకైతే భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ ఎవరికి ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేందుకైతే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాము. ఏర్పాట్లు అయితే భారీ బందోబస్తు మధ్యన ఇక్కడ ప్రతి ఒక్కరికి మోడీ గారి బహిరంగ సభలో చూసేందుకు అయితే అవకాశం కల్పించేటట్టు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి జిల్లా ఎస్పీ దామోదర్ చెప్తున్నారు. మనతో కెమెరామ్యాన్ శ్రీనివాస్, సుబ్బారావు, నైట్ అండ్ టీవీ భోగాపురం నుంచి. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ కృష్ణారెడ్డి వ్యవహారం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణల కేసులో అరెస్టైన ఉదయ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు